పూర్వకాలమందు ఒక అడవిలో ఒకచోట శివుడు లింగ రూపంలో వెలిశాడు. రాత్రివేళ అడవిలో తిరిగే సర్పరాజు శివభక్తుడు. అందుచేత ఆ లింగాన్ని చూసిన తరువాత రోజు రాత్రి అక్కడికి వచ్చి ఆ లింగానికి పూజ చేసి పోవాలని నిశ్చయించుకున్నాడు. పాముల దగ్గర విలువైన మణులన్నీ ఉంటాయి. మణులంటే వాటికెంతో ప్రీతి. ఆ నాగరాజు తన పుట్టలోకి వెళ్ళి తన వద్ద ఉన్న మరకత మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, కెంపులు, పచ్చలు, నీలాలు, పుష్యరాగాలు, ఒకటేమిటి అన్ని రకాల మణులు తెచ్చి ఆ లింగం మీద పెట్టి భక్తితో పూజ చేసి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోనే పెద్ద ఏనుగు కూడా ఒకటి ఉంది. ఆ అడవిలోని ఏనుగులన్నిటికీ అది రాజు. సర్పరాజు పూజ చేసి వెళ్లిన మర్నాడు గజరాజు ఆ దారిని వచ్చి లింగాన్ని చూశాడు. గజరాజు కూడా గొప్ప శివభక్తుడే. శివలింగం కనబడగానే ముంగాళ్ళు వంచి తొండం ఎత్తి మొక్కుకున్నాడు. లింగం మీద ఉన్న మణులను చూసి చేదరించుకున్నాడు. మణులంటే పాముకి గొప్ప కాని ఏనుగుకేమి గొప్ప? ఎవడు చెప్పమా ఈ దుర్మార్గుడు? పరమేశ్వరుని మీదనే రాళ్ళు రప్పలు పడవేసిపోతాడా అని తలచి గజరాజు ఆ మణుల్ని తొండంతో విసిరి పారవేశాడు. మణులుంచి వెళ్లిన నాగరాజు కూడా తనకు మళ్ళీనే మహాభక్తుడని, ఎంతో భక్తితో ఆ మణులను లింగానికి పూజ చేసి వెళ్లాడని గజరాజుకేం తెలుసు? ఆ మణులన్నీ ఉత్తరాళ్ళు రప్పులును. అటువంటివి పరమేశ్వరుని సన్నిధిలో ఉండతగవని గజరాజు ఉద్దేశం. అందుకే వాటిని దూరంగా విసిరేశాడు. పాములకు మణులంటే ఇష్టమైనట్లే ఏనుగులకు పత్రి మీద పువ్వుల మీద ప్రీతి. గజరాజు గబగబా వెళ్లి అడవంతా తిరిగి మోపుడు బిలవపత్రి విరుచుకు తెచ్చాడు. కొలంలో దిగి తామరతూళ్ళు పువ్వులు తుంపుకుని వచ్చాడు. అవన్నీ తెచ్చి శివలింగానికి పూజ చేసి తన మానాన్ని తను వెళ్ళిపోయాడు. రెండో రాత్రి నాగరాజు కొత్త కొత్త మణులెన్నో సంపాదించి తెచ్చి పూజ చేసుకుందామని శివలింగం వద్దకు వచ్చాడు. చూస్తే ఏముంది? తాను ముందు రాత్రి పెట్టి వెళ్లిన మణులన్నీ చిందరవందరగా విసరబడి ఉండి పరమేశ్వరుని మీద ఆకు అలము చెత్తా చెదారము కనబడినాయి. గజరాజు భక్తి శ్రద్ధలతో పెట్టి వెళ్లిన ఆ పత్రి పువ్వులు నాగరాజుకి తీగలు ముళ్లకంపలు అనిపించాయి. నా పూజ పాడు చేసి దేవుడికిలా అపకారం చేసిపోయినా ఆ దుర్మార్గుడెవడై ఉంటాడు అని ఆలోచిస్తూ సర్పరాజు ఏనుగు పెట్టి వెళ్లిన పత్రి పువ్వులు తీసి దూరంగా తోసివేసి తాను తెచ్చిన మణులతో మళ్లీ శివలింగానికి పూజ చేసి వెళ్లిపోయాడు. మర్నాడు గజరాజు తొలినాటికి మళ్ళనే పత్రి పువ్వులు పుచ్చుకుని శివలింగం దగ్గరకు వచ్చాడు. చూసేటప్పటికి లింగం మీద తాను పెట్టి వెళ్లిన పత్రి అక్కడ లేదు. దాని స్థానే మళ్లీ రాళ్ళు రప్పలు ప్రత్యక్షమైనాయి. ఆ రాళ్ళు రప్పలు వాడెవడో మళ్లీ వచ్చాడన్నమాట. నేను ఆ రాళ్ళనో మాట తీసి పారవేస్తే నోరు మూసుకుపోక తగుందమ్మా అని నా పత్రిని పువ్వుల్ని తోసేస్తాడా అంటూ నాగరాజు పెట్టిన మణులన్నీ దూరంగా విసిరేసి గజరాజు తాను తెచ్చిన పత్రితోనూ పువ్వులతోనూ లింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మూడో రాత్రి నాగరాజు మామూలు ప్రకారం మణులతో శివలింగం దగ్గరకు వచ్చి తన పూజ భగ్నమై ఉండటము, దేవుని మీద మళ్లీ ఆకు అలము కప్పి ఉండటము చూచి దుఃఖము కోపము ఆగలేదు. శివునికేసి దీనంగా చూస్తూ, స్వామి, నేనెంతో భక్తితో నవరత్నాలు తెచ్చి పూజ చేసి పెడుతూ ఉంటే దుర్మార్గుడెవడో రోజు నా పూజ నాశనం చేసి నీ మీద ముళ్లకంపలు పెట్టిపోతున్నాడే. నీ మూడో కన్ను తెరిచి వాణ్ణి హతమార్చివేయాలి కాని ఇలా చూస్తూ ఊరుకోవటమేనా? అయ్యో, ఎంత తెలుగు తక్కువ వాణ్ణి. పరమేశ్వరుడు నీకు చేత కాకపోవడమేమిటి? చేతనయ్యే ఊరుకున్నావు. భక్తుడినైనా నన్ను వదిలేసి నా శత్రువైన ఆ దుర్మార్గుడి పక్షం చేరిపోయి వాడు ముళ్లకంపలు పెట్టినా ఊరుకుంటున్నావు. నువ్విలా పరాయి పక్షంలో చేరిపోవటానికి నేను చేసిన అపరాధం ఏమిటి స్వామి అంటూ దుఃఖించాడు. ఆఖరికి మనసు కుదుటపరుచుకుని మళ్లీ ఆ పత్రిని అంతటినీ నెట్టివేసి లింగం మీద ఉన్న దుమ్మునంతా బుచ్చుమని ఊది స్థలం శుభ్రం చేసి తాను తెచ్చిన మణులతో పూజ చేసి వెళ్ళాడన్న మాటే కాని ఆ రాత్రి నాగరాజుకు నిద్రపట్టలేదు. నా పూజ పాడు చేస్తున్నవాడెవడు? వాడి పని పట్టడం ఎలాగా అనే ఆలోచనలతో అతడు రాత్రంతా జాగరం చేశాడు. తర్వాత మామూలు ప్రకారం శివలింగం దగ్గరకు ఏనుగు వచ్చింది. తన పత్రిపోయి శివలింగం మీద మళ్లీ రాళ్లు కప్పి ఉండడం చూసింది. ఏనుగుకు ఒళ్ళు మండిపోయి, నాతో పేచీ తెచ్చుకుంటున్న ఈ మూర్ఖుడెవడు? వాడు మూర్ఖుడైతే కావచ్చు కాని వాడు వేసే ఈ రాళ్లు నీకెలా నచ్చాయి స్వామి? ఈ నీలాలు నా నల్ల కలువలకు సాటి వస్తాయా? ఈ పచ్చలు నా బిలవపత్రాలతో పోలుతువా? ఈ కెంపులు నేను తెచ్చి సమర్పిస్తున్న ఎర్ర తామర పుష్పాల ముందు ఎందుకు పనికి వస్తాయి? నేను తెచ్చిపెడుతూ ఉన్న పువ్వుల్లోనూ పత్రిల్లోనూ ఉండే మృదుత్వం కాని, చల్లదనం కాని, పరిమళం కాని ఈ కరుకురాళ్లలో ఎక్కడ ఉన్నవయ్యా?
అని ప్రశ్నలు కురిపించాడు. ఈవేళ కూడా ఈ రాళ్లు అవతల పారేసి మామూలు ప్రకారం పూజ చేసుకుని పోతాను. రేపు కూడా ఈ పూజ కనుక పాడైపోయి ఉన్నదా వాడి పని పట్టి తీరుతాను అని నిశ్చయించుకుని పూజ పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మనసుకు పట్టు పీడిస్తూ ఉన్న కోపం మూలాన గజరాజుకు కూడా రాత్రి నిద్ర పట్టలేదు. గజరాజు వెళ్ళిపోయాక నాగరాజు శివలింగం వద్దకు వచ్చాడు. మళ్ళీ తన పూజ భగ్నమై ఉండడం చూసి మండిపడ్డాడు. ఈ దుర్మార్గుడెవడో నన్ను పరాభవిస్తున్నాడు కనుక ఇక్కడనే పొంచి ఉండి వాడి మీద నా పగ తీరేదాకా ఇంటికి పోను. ఇదే నా శపథం అని నిశ్చయం చేసుకున్నాడు. ఏనుగు పెట్టి వెళ్లిన పత్రిని ఇదివరకు మళ్ళీ ఈసారి తోసిపారివేయలేదు. మెల్లిగా ఆ పత్రిలోనే దూరి సర్పరాజు దాక్కున్నాడు. యథాప్రకారం గజరాజు వచ్చాడు. ఇదివరకు మళ్ళీ కాకుండా తాను పెట్టి వెళ్లిన పత్రి చెక్కు చెదరక అలాగే ఉంది. ఏమీ అదృష్టం! ఆ రాళ్లు తెచ్చిపెట్టే మూఢుడేమైపోయినట్టు? చచ్చిపోయి ఉంటాడు. శివుడే తన్ను కరుణించడం కోసమని ఆ దుర్మార్గుని చంపివేసి ఉంటాడు. సంతోషంతో గజరాజు మాలిన్యం తీసివేయటానికని తన తొండం పత్రి మీదకు చాపాడు. లోపల దాగి ఉన్న నాగరాజు ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి నా పూజ పాడు చేస్తూ ఉన్నది నీవేనా? బాగా దొరికావులే. నీ పని పట్టే కాలం సమీపించింది కనుకనే నా కంట పడేటట్లు చేసి శివుడు నన్ను అనుగ్రహించాడు అనుకుని తన వైపు వస్తున్న ఏనుగు తొండంలో పుసుక్కుమని దూరి తొండంలోంచి గజరాజు కుంభస్థలంలోకి పోయి అక్కడ ఇష్టం వచ్చినట్లు మెదడడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, మెదడులో చేరి నాగరాజలా మెదులుతూ ఉంటే బాధకు నిలబడలేక గజరాజు అటూ ఇటూ పరిగెత్తనారంభించాడు. ఆ పామును ఎలాగైనా బయటకు రప్పించాలని తొండం నిండా నీళ్లు పీల్చుకుని ముక్కుతో చీదేశాడు. నీళ్లు బయటకు వచ్చేశాయే కాని పాము లోపలే ఉండిపోయింది. చెట్టు మ్రానుల దగ్గరకు వెళ్లి కుంభస్థలాన్ని రాసుకుంటే లోపల ఉన్న పాము ఒత్తిడికి ఆగలేక పైకి వచ్చేస్తుందని ఆశపడినాడు. కాని నాగరాజు లోపల నుంచి కదలనే లేదు. ఇంకా గజరాజుకి ప్రాణం మీద ఆశపోయింది. ఈ పాము నా మెదడులో తన విషాన్ని కక్కి నన్ను ఎలాగా చంపివేస్తుంది. నా మీద కసిబూనిన శత్రువును బ్రతకనివ్వటం ఎందుకు? దీన్ని చంపి మరీ చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఎక్కడికి పోకుండా పాము అతని తొండాన్ని మెలికలకు చుట్టేసుకుంది. గజరాజు వేగంగా పరిగెత్తుకు వెళ్లి ఎదురుగుండా ఉన్న కొండను తన కుంభస్థలాలతో ఢీక్కునేసరికి దెబ్బకు లోపల ఉన్న నాగరాజు చితికి చచ్చిపోయాడు. తల బద్దలైపోయి ఆ రక్తపు మడుగులో గజరాజు పీనిగై పడిపోయాడు. పార్వతీదేవి భర్త దగ్గరకు వచ్చి గజరాజు నాగరాజు చచ్చిపడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. పరమేశ్వరుడు వాటి చరిత్ర అంతా చెప్పాడు. పార్వతీదేవి నాగరాజును గజరాజును మహాభక్తులను మెచ్చుకుంది. పరమేశ్వరుడు మహాభక్తులే కాని వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మతం అంటే ఒకళ్ళిగా కిట్టింది కాదు. ఈ కిట్టకపోవడం తప్ప ఎవరికి ఏ విధమైన పూజ నచ్చితే ఆ విధంగా చేయవచ్చు. అన్ని రకాల పూజలు నాకు నచ్చుతాయి. పాము చేసిన మనుడు పూజ, ఏనుగు చేసిన పత్రి పూజ కూడా నాకు నచ్చాయి. ఈ రహస్యాన్ని మన భక్తులు తెలుసుకోలేక ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకున్నారు. ఎవరి మతాన్ని వారు విశ్వాసంతో అవలంబించవలసిందే కాని ఇతర మతాల వాళ్లతో దెబ్బలాటకు దిగకూడదన్నాడు. పార్వతీదేవి అవునని ఒప్పుకున్న తర్వాత పరమేశ్వరుడు ఆ భక్తులిద్దరికీ మోక్షం ఇచ్చాడు. ఆ అడవిలో శివుడు వెలిశాడని, సర్పరాజుకి గజరాజుకి మోక్షం ఇచ్చాడని క్రమంగా అందరికీ తెలిసింది. శివభక్తుడైన రాజొకడు అడవంతా కొట్టించి శివాలయం ప్రతిష్ఠించాడు. ఆ గుడి చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద ఊరు వెలిసింది. ఆ ఊరు పేరే కాళహస్తి. కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పాముకు ఏనుగుకు మోక్షం కలిగించిన స్థలం కనుక ఆ ఊరికి కాళహస్తి అని పేరు వచ్చింది. ఇటువంటి మహిమగల కాళహస్తిలో స్వర్ణముఖి అనే నది యాత్రికుల స్థానపానాలకు ఆధారమై ఉన్నది. ఇక్కడ మహాశివరాత్రి నాడు గొప్ప తీర్థం జరుగుతుంది. లక్షలాది జనం అక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకుని తరిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.